మేము భరోసా పార్టీ జాతీయ అధ్యక్షుని చింతల ఏసైనా మాట్లాడుతున్నాను. భరోసా పార్టీని అభినయ్ దర్శన్ గారికి మేము అమ్మేశామని చాలామంది అపోహలు పడుతున్నారు. భరోసా పార్టీ ఇంతవరకు అభినయ్ దర్శన్ గారి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఆయన దగ్గరే కాదు, ఇంకా పార్టీలకి ఎవరు జాయిన్ అయినా కూడా వాటి దగ్గర కూడా మేము ₹1 కూడా తీసుకోకుండా మిమ్మల్ని అందరినీ పార్టీలకి జాయిన్ చేసుకుంటాం. ఎందుకంటే భరోసా పార్టీ డబ్బుల కోసం పెట్టినది కాదు, పదవుల కోసం ఏర్పాటు చేసినది కాదు. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల నుండి పెద్ద లోపాల వరకు వాటిని సరిదిద్ది ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగ వ్యాపార అవకాశాలతో పాటు ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపి దేశాన్ని సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్తో పాటు మొదటి స్థానాన్ని తీసుకెళ్లడానికి ఒక గొప్ప లక్ష్యంతో మేము ఏర్పాటు చేశాము. భరోసా పార్టీ 2019లో జాతీయ అధ్యక్షునిగా మేము, సెక్రటరీగా కెఎస్ ప్రకాష్ గారు, ఇంకా వేరే వారు కొంతమంది కలిసి మేము ఏర్పాటు చేశాము. అప్పటి నుండి ఇంతవరకు మేము ఎవరి వద్దను చందా రూపంలో 200 కూడా మేము వసూలు చేయలేదు. కనీసం ₹2,000 కూడా ఎవరి వద్ద మేము చందా రూపంలో తీసుకోలేదు. ఇంతవరకు మేము కష్టపడి సంపాదించిన వాటికి ఖర్చు పెడుతూ భరోసా పార్టీని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి భరోసా పార్టీ పైన ఎవరు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే పార్టీ ఏకైక పార్టీ భరోసా పార్టీ మాత్రమే. ఆ విధంగానే మనమంతా ముందుకు వెళ్ళడానికి దేశంలో ఉన్న సమస్యలు చాలా మంది అనుకుంటారు, పెద్ద పెద్ద సమస్య అనుకుంటారు, కానీ అలా కాదు. చిన్న సమస్యలు, వ్యవస్థలో ఉన్న చిన్న సమస్యలు మనం గుర్తించగలిగితే చిన్న సమస్యలతో చాలా మంది సతమతం అవుతూ ఆత్మహత్యలు కోరుకున్నారు. అలాంటివన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే యువత రాజకీయాలకి రావాలి. యువతగా అభినయ్ దర్శన్ గారు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి, మేము పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తాము అన్నారు. మేము సంతోషంగా ఆయనకు అప్పచెప్పాము. అయితే పార్టీ అకౌంట్ ఉన్న విషయాన్ని ఆయన గ్రహించగా సొంత అకౌంట్ పెట్టడం జరిగింది. ఆ అకౌంట్ను మేము వెంటనే చూడగానే ఫోన్ చేసి ఆ వీడియో ఆయనను డిలీట్ చేయించాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన భరోసా పార్టీ పైన మాట్లాడుతూ ఎక్కడ ఆయన పర్సనల్ అకౌంట్ పెట్టలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి ముఖ్యంగా. అయితే పార్టీకి అంటూ కొన్ని లైన్లు ఉంటాయి. ఆ కొన్ని లైన్లు అంటే దిశానిర్దేశాలు ఉంటాయి కదా, వాటి ప్రకారంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని కోణంలో మేమంతా ఇప్పుడు సముఖ్యంగా మీటింగ్ పెట్టుకున్నాము. ఇంకా అనేక మంది యువతలు, ఒక యువకుడు ఇప్పుడు జాయిన్ అయ్యాడంటే అనేక మంది యువకులను తీసుకొని వచ్చి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో అందరూ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు, యువత చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక మీద యువత కూడా రాజకీయాల్లోకి రావాలి, అది మా ఆకాంక్ష. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న విధంగా పౌరులు రాజకీయాల్లో ఉన్నప్పుడే రాజకీయ స్వభావం చాలా శాంతిపరంగా నడుస్తుంది.